హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక డే 1లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అక్కడ మరి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా. బట్ ఏమైనా ఇంప్రూవ్ అనిపించిందంటే నో ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ టాప్ ఆర్డర్ కొలాప్స్. రోహిత్ శర్మ లేకున్నా కానీ అక్కడ డిఫరెన్స్ అయితే మనకైతే కనవలేదు. మన లాస్ట్ 2-3 మ్యాచ్లు ఓడిపోతే మరి మొత్తం భారం అంతా రోహిత్ శర్మ పైన వేసిళ్ళు. బట్ ఈ మ్యాచ్ మనం చూస్తే అక్కడ మరి మొత్తం కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. మరి సో చాలా డిసప్పాయింట్ అయితే వేసిళ్ళు అక్కడ మరి ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. లాస్ట్ మ్యాచ్ లో గంత మంచి ఫామ్ లో ఉన్న జైస్వాల్ కూడా మరి అక్కడ 10 కొట్టి అవుట్ అని చెప్పుకోవచ్చు. 26 బాల్స్ లో ఒక 4 కొట్టిండు, 38 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత కేఎల్ రాహుల్ లాస్ట్ 2 మ్యాచ్ నుంచి చూసుకుంటే మొత్తం కంప్లీట్ గా ఆఫ్ కలర్ గా మనకైతే కనబడుతున్నాడు. మొత్తం అక్కడ 14 బాల్లో 4 కొట్టి అయితే అవుట్ అయింది అక్కడ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి ఇద్దరు దగ్గర నుంచి కూడా చాలా డిసప్పాయింట్ అయితే కనబడ్డది. ఇక తర్వాత శుభ్మన్ గిల్ దగ్గర నుంచి చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది విరాట్ కోహ్లీతోని. బట్ శుభ్మన్ గిల్ ఒకడు చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. మిగతా బ్యాట్స్మెన్స్ అందరు అక్కడ మరి పేసర్లకు అవుట్ అయితే శుభ్మన్ గిల్ మాత్రం అక్కడ స్పిన్నర్కి అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. దట్టు లంచ్ ముందు లాస్ట్ ఓవర్లో అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది అక్కడ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. మంచిగా క్రీజ్ లో సెట్ అయింది అక్కడ మరి 64 బాల్లో 25 కొట్టింది, మంచిగా సెట్ అయింది అనుకున్నాం. ఇంకా వికెట్లు పడాయి అనుకున్నాం. బట్ కంప్లీట్ అక్కడ మనం చూసుకుంటే మరి లంచ్ ముందు లాస్ట్ ఓవర్లో ఆ షాట్ ఆడడం అనేది చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. మరి ఇతని దగ్గర నుంచి మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే కనబడుతుంది. మరి అక్కడ రోహిత్ శర్మ ప్లేస్ లో వచ్చిన ఏమైనా ఇంప్రూవ్ అవుతారు అనుకున్నాం. బట్ అక్కడ చూసుకుంటే శుభ్మన్ గిల్ కంప్లీట్ గా చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి షాట్ గురించి మీరేమనుకుంటున్నారో. ఇక తర్వాత విరాట్ కోహ్లీ అక్కడ మొత్తం అక్కడ మనం చూసుకుంటే 69 బాల్ అయితే ఆడిండు. అక్కడ 69 బాల్లో 68 బాల్ అవుట్ సైడ్ ఉన్న ఆప్షన్ బాల్స్ అయితే ఇడిచిపెట్టిండు. బట్ 69వ బాల్ అక్కడ ఆడవేండు అక్కడ స్కాట్ బౌలర్కి అయితే దొరికిపోయిందని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. విరాట్ కోహ్లీకి అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది మనకైతే. ఇక తర్వాత రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా దగ్గర నుంచి అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. మరి ఇదే మంచి పార్ట్నర్షిప్. మరి ఇక్కడ నుంచి అయితే వికెట్లు పడాయి అనుకున్నాం. బట్ అక్కడ రిషబ్ పంత్ అయితే మళ్ళీ అక్కడ పెద్ద షాట్ కొట్టవే అవుట్ అయిండు. బట్ ఎనీవే అక్కడ 45 కొట్టిండు. రిషబ్ పంత్ అయితే మెచ్చుకోవాల్సిందే. ఇక మన టీంలో బ్యాట్స్మెన్ లో హైయెస్ట్ స్కోరర్ ఇతనని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇన్నింగ్స్ లో చాలా బెటర్ ఆడిందని చెప్పుకోవచ్చు. ఆ షాట్ ఆడపోతే ఇతని దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక సెంచరీ అయితే మనం అయితే చూసేవాళ్ళం. బట్ ఆ షాట్ అయితే ఆడిండు. బట్ అక్కడ చూసుకుంటే 98 బాల్ అయితే ఆడిండు. ఎన్నో బాడీ కంటెనే అని చెప్పుకోవచ్చు. అక్కడ బాల్స్ హెల్మెట్ కంటెనే, బాడీ కంటెనే. బట్ ఆయన కానీ అక్కడ నిల్చుంటే అక్కడ 98 బాల్స్ లో 45 కొట్టి అవుట్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అక్కడ రాషట్ అయితే కొట్టి అవుట్ అయ్యిండు. బట్ ఎనివే 40 రన్స్ అయితే స్కోర్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రవీంద్ర జడేజా కూడా 95 బాల్స్ అయితే ఆడిండు. దాంట్లో కూడా మరి 26 రన్స్ అయితే స్కోర్ వేసిండు విత్ 3 బౌండరీస్. సో ఇతను కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడ్డాడు క్రీజ్ లో. బట్ అక్కడ మనం చూసుకుంటే మరి రాంగ్ షాట్ ఆడిందని చెప్పుకోవచ్చు. మరి స్టేట్ వచ్చే బాల్ కి కొంచెం క్రాస్ ఆడిందని చెప్పుకోవచ్చు. అండ్ LBW గా అవుట్ అయింది అక్కడ మరి మిచెల్ స్టార్క్ అయితే. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఇద్దరి దగ్గర నుంచి కూడా మరి కొంచెం జడ్జ్ అయితే చేయలేకపోయింది మరి ఆ బాల్ అయితే. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి ఇద్దరు రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కూడా 90 బాల్స్ అయితే ఆడాలని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ బాల్ కి అవుట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ ఫస్ట్ బాల్ ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయరు. సో ఆ విధంగా అయితే అక్కడ నితీష్ కుమార్ రెడ్డి అయితే అవుట్ అయిండు. ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్ అయితే మనం అయితే మెచ్చుకోవాల్సిందే. ఒకనొక దశలో మరి వాషింగ్టన్ సుందర్ని అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే బెటర్ ఉంటుంది అన్నట్టు మనకైతే కనబడుతుంది. ఎందుకంటే మరి ఆ విధంగా అయితే అక్కడ అతని ఫామ్ అయితే కనబడుతుంది. అండ్ డిఫెన్స్ కానీ అతను చేసే టైమింగ్ కానీ చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఇతనైతే అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. మరి అక్కడ 14 రన్స్ అయితే స్కోర్ చేసింది మరి ఈ మ్యాచ్ అక్కడ వాషింగ్టన్ సుందర్. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ ముగ్గురు కలిసి అక్కడ అరౌండ్ అక్కడ 40 రన్స్ అయితే ఆడైతే వేసారు టీంకి అయితే. అక్కడ మనం జస్ప్రీత్ బుమ్రాని అయితే మెచ్చుకోవాల్సిందే. జస్ప్రీత్ బుమ్రా మరి ఈ మ్యాచ్ లో థర్డ్ హైయెస్ట్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు. 22 అయితే కొట్టిండు 17 బాల్స్ లో 3 4s 1 6 అండ్ 129 స్ట్రైక్ రేట్తోని. సో ఓవరాల్ చూసుకుంటే అక్కడ మరి రిషబ్ పంత్, ఇక తర్వాత జడేజా అండ్ బుమ్రా వీళ్ళు ముగ్గురు అయితే చాలా సాలిడ్ గా మనకైతే కనబడ్డాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా మంచిగా కనబడ్డాడు. సో ఓవరాల్ చూసుకుంటే మరి మన బ్యాటింగ్ మళ్ళీ కొలాప్స్ అయింది. మరి 185 అయితే ఆల్ అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ అక్కడ మనం చూసుకుంటే అక్కడ మరి స్కాట్ బౌలింగ్ 4 వికెట్లు తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు అండ్ నేథన్ లయన్ 1 వికెట్ తీసుకున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే మరి పిచ్ లో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. మరి రేపు కూడా మన వాళ్ళకైతే హెల్ప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి ఈ రోజు చూసినా లాస్ట్ లో అక్కడ మరి ఉస్మాన్ కవాజా వికెట్ కూడా అక్కడ బుమ్రా అయితే తీసిండు. సో పేసర్లకైతే చాలా హెల్ప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి రేపైతే ఖచ్చితంగా మన పేసర్ల దగ్గర నుంచి మంచి స్పెల్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. చూడాలి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.